వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈరోజు మన ప్రాజెక్ట్ ఏంటంటే లోరా బేస్డ్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వితౌట్ సెల్యులార్ కమ్యూనికేషన్. మన ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ చూస్తే మనకి ఇందులో 2 యూనిట్స్ ఉంటాయి, ట్రాన్స్మిటింగ్ యూనిట్ అలానే రిసీవింగ్ యూనిట్. ఈ ట్రాన్స్మిటింగ్ యూనిట్ ఏమంటే ఈ ట్రాన్స్మిటింగ్ యూనిట్లో మనకి జీపీఎస్, ఆర్డినో అలానే లోరా మాడ్యూల్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. ఈ లోరా మాడ్యూల్ అనేది మనకి ట్రాన్స్మిటర్ లాగా వర్క్ చేస్తుంది. అంటే జీపీఎస్ అనేది మనకి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ యొక్క కోఆర్డినేటర్స్ అనేది ఆర్డినోకి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఆర్డినో మనకి అది డేటా ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేసుకునేసి లోరా ద్వారా ట్రాన్స్మిట్ చేస్తుంది. యాక్చువల్లీ మనకి లోరా కమ్యూనికేషన్ అనేది నియర్లీ మనకి లైన్ ఆఫ్ సైట్ చూసుకుంటే 10 కిలోమీటర్స్ వరకు రేంజ్ వరకు వర్క్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం డేటాని 10 కిలోమీటర్స్ వరకు కూడా ట్రాన్స్మిట్ చేయగలము. ఈ లోరా మాడ్యూల్ యొక్క యాంటీనా అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే మనకి ఇప్పుడు ఒకవేళ హీలీ ఏరియాస్ లేదు ఎక్కడైనా రిమోట్ ఏరియాస్ కానీ అక్కడ మనకి సెల్యులార్ కమ్యూనికేషన్ లేనప్పుడు మనము పర్టికులర్ పర్సన్ లేదు పర్టికులర్ ప్లేస్ అది మనము ఐడెంటిఫై చేయడం కోసము, అంటే ట్రాకింగ్ చేయడం కోసము మనము ఈ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్ని యూజ్ చేసి మనము ఒక ట్రాన్స్మిటర్ అనేది మనము ఎవరైతే పర్సన్ని మనం వెతకాలంటున్నామో అతని దగ్గర ఈ ట్రాన్స్మిటర్ అనేది ఉండడం జరుగుతుంది. అతన్ని ట్రాక్ చేయడం కోసం మన దగ్గర ఈ ట్రాన్స్మిటర్ అనేది మనకి జీపీఎస్ కోఆర్డినేటర్స్ అనేది రిసీవర్కి సెండ్ చేస్తుంది. సో ఈ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని బేస్ చేసుకునేసి మనము పర్టికులర్ పర్సన్ని ఎక్కడున్నారు అనేది ట్రాక్ చేయడం జరగచ్చు. సో ఇది మన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మనము మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి యూజ్ చేసామంటే జీపీఎస్ నియో 6M మాడ్యూల్ అనమాట. నెక్స్ట్ ఆర్డినో నానో, ఇది సి టైప్ మాడ్యూల్. నెక్స్ట్ లోరా మాడ్యూల్ అండ్ విత్ యాంటీనా. మనం 2 సెల్స్ యూజ్ చేసాము. ఈ 3.7 నియర్లీ మనకి 7 వోల్ట్స్ దగ్గర వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ ఇది రిసీవర్లో మనము ఏం యూజ్ చేసామంటే లోరా మాడ్యూల్ అలానే యాంటీనా, నెక్స్ట్ ఆర్డినో నానో, ఎల్సిడి విత్ I2C మాడ్యూల్. ఓకేనా, సేమ్ ఇందులో కూడా మనం బ్యాటరీస్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి దీని యొక్క రేంజ్ చూసుకుంటే నియర్లీ 10 కిలోమీటర్స్ వరకు మనము సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఒకసారి నేను రీసెట్ చేసి చూపిస్తాను. సో లోరా జీపీఎస్ ఆర్ఎక్స్ చూడండి, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఇది ఎవ్రీ 2 సెకండ్స్కి వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారా మారింది. సో అంటే మనకి ఫిక్స్డ్ పొజిషన్ అనేది జీపీఎస్ ద్వారా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ డేటా అనేది కోఆర్డినేటర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎల్ఈడీస్ గురించి చూసుకుంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ ఎల్ఈడీస్ ఉంది. మనకి ఎప్పుడైతే జీపీఎస్ అయితే ఫిక్స్ అవునప్పుడు అంటే శాటిలైట్కి కనెక్ట్ అవునప్పుడు మనకి రెడ్లోనే ఇండికేట్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే శాటిలైట్ కనెక్ట్ అవుతుందో సో మనకి డేటా అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే శాటిలైట్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ ఎల్ఈడి వెలుగుతూ నెక్స్ట్ రెడ్ ఎల్ఈడి వెలుగుతుంది. ఇది ఏమి ఇండికేషన్ అంటే మనకి ఈ కోఆర్డినేటర్స్ అనేది మనకి జీపీఎస్ లోరా ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అయ్యి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో ఆ ఇండికేషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ గ్రీన్ ఎల్ఈడి అండ్ రెడ్ ఎల్ఈడి, ఇక్కడ రెడ్ ఎల్ఈడి వెలిగినప్పుడు మనకి ట్రాన్స్మిటర్ అనేది కనెక్ట్ కాలేదు అనే ఒక మీనింగ్. అలానే గ్రీన్ అయితే మనకి ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయ్యింది అనేసి. మీరు కావాలంటే చూసారంటే ఇప్పుడు నేను స్విచ్ అనేది ఆఫ్ చేస్తున్నా. సో ట్రాన్స్మిటర్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చూసారంటే రిసీవర్లో ఆటోమేటిక్గా రెడ్ చూపిస్తుంది. అంటే మనకి ట్రాన్స్మిటర్ అనేది ప్రజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి మనకి రిసీవర్ అనేది ఇక్కడ చూసారా ఇన్వాలిడ్ డేటా అంటే ఆఫ్లైన్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నేను ఆన్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా జీపీఎస్ ప్రజెంట్ అయితే ఇంకా కనెక్ట్ కాలేదు. సో మనకి రెడ్ ఎల్ఈడి అయితే వెలుగుతోంది. సో మనం జీపీఎస్ ఇప్పుడు చూసారా జీపీఎస్ అయితే కనెక్ట్ అయింది, గ్రీన్ ఎల్ఈడి వెలిగింది. ఇక్కడ చూడండి. సో మనకి జీపీఎస్ నుంచి డేటా ట్రాన్స్మిట్ అవుతుంది, మనకి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు మా నోటిఫికేషన్స్ని పొందగలరు. ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఎలాంటి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మేము చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అలానే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఎక్కడున్నా కూడా మేము ఈ ప్రాజెక్ట్ అనేది చేసి మీకు అక్కడికి పంపిస్తాము.